క్యాట్. డాడీ డాడీ నేను పిన్ని వాళ్ళ సర్కస్కి వెళ్తాను డాడీ. అలాగే వెళ్ళండి అమ్మా. మ్యాట్. ఎక్కడికి పోయి చాలా అడవిడిగా బయలుదేరావు. చదువు సంధ్య ఏం అక్కర్లేదు, వేదవికి ఎప్పుడు చూసినా అట్లే. వెళ్ళ అటు కాదు పైకి. వాట్ డాడీ నేను ఊరెడుతున్నాను. ఏ ఊరు, ఎందుకు? అదే ఆ ఫ్యాక్టరీలో పని పూర్తి చేద్దాము. దట్స్ గుడ్. సీత, ఓపిక కావాల్సిన డబ్బిచ్చి పంపించు. బాగుందండి మీరు చెప్పేది. ఇంత పెద్ద ఫ్యాక్టరీ మనం ఇక్కడ పెట్టుకుని బాబుని అక్కడికి ఇక్కడ పంపుతామేంటి? అది కాదు సీత, అయిన వాళ్ళు లేని చోట అయితే బాగా సాగదీసి పని నేర్పుతారని. అంత తెలివి తక్కువవాడా, అంత సర్గ లేనివాడా నీ కొడుకు? ఎవరో దండించి బుద్ధి చెప్పడానికి. బాబు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన ఫ్యాక్టరీలోనే పని నేర్చుకుంటాడు, మన కళ్ళెత్తుతే ఉంటాడు. ఏం బాబు? డాడీ అలవాటైన చోటు, అయినా ఇంకో 6 నెలల్లో ట్రైనింగ్ పూర్తవుతుంది. ప్లీజ్ లెట్ మీ గో. అవునవును, అది కరెక్టే. సహంలో ఆపటం దీనికి. పోనీ వెళ్ళని సీత. థ్యాంక్ యూ డాడీ. నువ్వు ఆగు బాబు. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, చెట్టంత కొడుకులు పెట్టుకుని మీరు ఈ వయసులో ఈ బాధ్యతలు మోస్తున్నారంటే నలుగురు నదిపోరు. పోనీ గోపి దుష్టుడు, దుర్మార్గుడు, అసమర్థుడు అయితే ఊళ్ళోనే ఉంచుకుని రోజు వీరితో వేగటందుకు లేని వదిలేయచ్చు. చదువు ఉంది, సంస్కారం ఉంది, ఇట్లా చూస్తాట గ్రహించుకోగలడు. ఏమంటారు? అందుకని ఇప్పుడే ఫ్యాక్టరీకి ఫోన్ చేసి బాబు వస్తున్నాడు, పనిలో చేస్తాడు అని చెప్పే. డాడీ ఐ డోంట్ లైక్ దిస్ ఐడియా. ఐ వాంట్ టు. అవును నేనే. నమస్కారం. చూడండి, మన ఫ్యాక్టరీకి బాబుని పంపిస్తున్నాను. అక్కడే ఉండి పని నేర్చుకుంటాడు. అవును, తోటి వర్కర్ అలాగే అప్రెంటిస్ గానే పని నేర్చుకుంటాడు. దట్స్ ఆల్. వెళ్ళా బాబు. చూడు బాబు, ఎండలు మండిపోతున్నాయి, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రావద్దు, నేనే పంపిస్తాను. వెళ్ళు. ఏమిటి, చిన్నప్పటి నుంచి వీడి తల్లి గారాబంగా పెంచి బాధ్యతలు నేర్పలేదు. అందుకే కొంచెం పెంకిగా తయారయ్యా. ఫోన్లేండి, ఇహ నుంచైనా నేర్చుకుంటాడు. Good morning, sir. Good morning. Excuse me. Please 5 minutes. ఏమిటి ఇక్కడ కూడా ఎందుకు వచ్చా? ఎందుక నువ్వే రక్షించు. నేనా? తెలివి నీకొక్కడికే కాదు బ్రదర్, మాకు ఉంది. ఆనాడు 15,000 ఇస్తానని నీ పరిపూర్తి కాగానే ఆ ఊరు నుంచే పలాయనం చిత్తగిస్తావా? అంటే డబ్బు కొట్టి పారిపోదామనేగా? అలా ఎందుకు అనుకోవాలి, మాటంటే మాటే, కానీ కొంచెం టైం కావాలి. నువ్వు పెద్ద మనిషి అనుకుని చాలా టైం ఇచ్చావు, ఇక లాభం లేదు. ఈసారి తప్పించుకోలేవు బ్రదర్, ఇంపాసిబుల్. ఏం చేస్తానండి? వెరీ సింపుల్. ఆ చంద్రం లాగానే నిన్ను కూడా రైలు పట్టాల మీద ఆత్మహత్య చెయ్యడం, జేబులో ఉత్తరం పెట్టడం, అంతే. నిలకట్ట 6 రోజులు గడివి ఈ డబ్బు పూర్తిగా ఇచ్చా. ప్లీజ్ నమ్మమంటావా? 6 రోజులు ఇవ్వకపోతే నీ ఇష్టం వచ్చాడు చేసి. సరే, ఇదే ఆఖరి ఛాన్స్. 25వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మా డబ్బు పూర్తిగా ఇవ్వాలి.